తన ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న కొన్ని చీకటి రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నంలో ఒక ఆర్కియాలజిస్ట్ తెలియకుండానే ఒక భయంకరమైన శాపాన్ని నిద్రలేపితే ఎలా ఉంటుంది? ఈ ఆధునిక తెలుగు హారర్ స్టోరీ విశ్లేషణకు స్వాగతం. ఇది మామూలు దెయ్యాల కథ కాదు. ఇది రక్తం, పగ, ఇంకా ఎవరూ తప్పించుకోలేని విధి గురించిన కథ. వాళ్ళు కేవలం ఊపిరి ఆపేశారు సార్. ఈ మాటలు వినగానే మనకు ఒళ్ళు జలధరిస్తుంది కదా. ఇది కథలో మన హీరో రాజేష్కి ఒక గ్రామ పెద్ద చెప్పే మాట. ఒకసారి ఆలోచించండి. చనిపోలేదు, జస్ట్ ఊపిరి ఆపేశారట. దాని అర్థమేంటి? ఈ ఒక్క డైలాగ్తోనే కథలోని అసలైన భయం, ఆ మిస్టరీ మనల్ని పట్టేసుకుంటుంది. ఇంతకీ ఊపిరి ఆపేస్తే ఏమవుతుంది? కథ మొదలయ్యేదే రాజేష్ అనే ఒక యంగ్ ఆర్కియాలజిస్ట్తో. అతను పాతబడి శిథిలావస్థకు చేరిన ఒక జమీందారు భవంతిని రీసెర్చ్ చేయటానికి పేరు కూడా ఎవరికీ తెలియని ఒక మారుమూల పల్లెటూరికి వస్తాడు. కాని ఆ ఊరు అతన్ని అంత ఈజీగా ఆహ్వానించదు. ఒక రకమైన నిశ్శబ్దంతో, చెప్పలేని భయంతో అతన్ని వెనక్కి పంపించటానికి చూస్తుంది. ఆ ఊరి ప్రజలు రాజేష్ కళ్లలోకి సూటిగా చూడటానికి కూడా భయపడతారంటే నమ్మండి. కాని గ్రామపెద్ద నాగప్ప మాత్రం కాస్త ధైర్యం చేసి, అయ్యా, దయచేసి ఆ పాడుబడ్డ కోటవైపు వెళ్లకండి, ముఖ్యంగా ఆ వెనకున్న తోటలోకి మాత్రం అస్సలు అడుగుపెట్టొద్దు అని బ్రతిమిలాడతాడు. కాని తన పనిమీద వచ్చిన రాజేష్ ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోడు. కోటలోకి అడుగుపెడతాడు. లోపలికి వెళ్లిన ఫస్ట్ సెకండ్కే అది సమ్మరైనా సరే గడ్డగట్టేంత చలి అతన్ని తాకుతుంది. గోడలమీద పాత చిత్తరుళ్లున్నాయి. కాని వాటిలో ఉన్న వాళ్ల కళ్ళు మాత్రం ఎవరో కావాలనే నల్లరంగుతో చెరిపేసినట్టున్నాయి. ఇక తోటకి దారితీసే గేటుకి పెద్ద పెద్ద గొలుసులు వేసి తాళం వేసుంది. ఆ ఇనప గేటు మీద చెక్కి ఉన్న వాక్యం ఇది. ఆ క్షణంలో రాజేష్కి అదొక పాత సామెతలా అనిపించింది. కాని ఆ శాపానికి, తన రాకకి, ఆ రక్తపు పిలుపుకే అసలు సంబంధముందని అతనికి అప్పుడు తెలీదు. మొత్తం కథలో ఇదే చాలా కీలకమైన క్లూ అనమాట. భయంతో వెనక్కి వచ్చిన రాజేష్ని చూసి నాగప్ప ఇక నిజం దాస్తే లాభం లేదనుకుంటాడు. ఆ కోట వెనుక ఉన్న ఆ నరకంలాంటి గతాన్ని చెప్పటం మొదలుపెడతాడు. అది రావన్న అనే ఒక రాక్షస జమీందారు కథ. సుమారు 1857లో జమీందారు రావన్నకి చావులేని జీవితం కావాలనే ఒక పిచ్చిబట్టింది. అందుకోసం ఒక ఘోరమైన క్షుద్రపూజ మొదలుపెట్టాడు. తన కుటుంబంతో కలిసి 30 మంది అమాయక గ్రామస్తుల్ని ఆ తోటలో బలి ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ అధికారులు కోటమీద దాడి చేసేసరికి రావన్నగాని అతని కుటుంబంగాని అక్కడ లేరు, మాయమైపోయారు. కాని ఆ తోటలోని పాడుబడ్డ బావిలో 30 బరువైన ఇనుపగొలుసులు, పక్కనే అప్పటికింకా పచ్చిరక్తంతో తడిసున్న ఒక బలిపీఠం మాత్రం వాళ్లకు దొరికాయి. నాగప్ప చెప్పిన దాని ప్రకారం వాళ్లు చనిపోలేదు, దెయ్యాలుగా కూడా మారలేదు. వాళ్లు మార్పురూపం అనే ఒక భయంకరమైన స్థితిలో చిక్కుకుపోయారు. అంటే వాళ్ల ఆత్మలు ఈ లోకంలోనూ ఉండలేక, పరలోకానికి వెళ్లలేక మధ్యలో బంధించబడ్డాయన్నమాట. ఆ సగం ఆగిపోయిన పూజే వాళ్లని ఆ భూమికి, ఆ కోటకి శాశ్వతంగా కట్టిపడేసింది. సో వాళ్లు కేవలం ఆత్మలు కాదు, అంతకంటే ఎన్నో రెట్లు శక్తివంతమైన, క్రూరమైన శక్తులు. గుడి దగ్గర ఆత్మల దాడినుంచి జస్ట్ మిస్లో తప్పించుకున్న రాజేష్ ఇక ఆ గ్రామంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదని డిసైడ్ అవుతాడు. కాని ఆ శాపం అతన్ని అప్పటికే తన ఉచ్చులోకి లాగేసుకుందని పాపం గ్రహించలేకపోతాడు. అతను తన బైక్పై ఎంత స్పీడుగా వెళ్ళినా సరే ఆ ఊరి బార్డర్ దాటలేకపోతాడు. ముందుకు వెళ్తున్న కొద్దీ మళ్లీ వెనక్కి అదే గ్రామానికి చేరుకుంటాడు. దారిలో ఒకే వంగిన చెట్టు పదే పదే కనిపిస్తూ అతన్ని వెక్కిరిస్తుంది. ఫోన్లో సిగ్నల్ కటవుతుంది, కంపాస్ పిచ్చిగా తిరుగుతుంది. అప్పుడతనికర్థమవుతుంది, ఆ కోటలోని దుష్టశక్తి ఆ గ్రామాన్ని మొత్తం ఒక కనిపించని గోడతో బంధించేసిందని. ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు కదా, మరి ఈ ఆత్మలు తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? ఈ గ్రామానికి తనకి అసలు సంబంధం ఏంటి అని రాజేష్ ఆలోచిస్తుండగా ఒక గ్రామ వృద్ధురాలు ఈ శాపం వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెడుతుంది. అది విన్న రాజేష్ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఎందుకంటే రాజేష్ ఎవరో బయటి వ్యక్తి కాదు, ఆ క్రూర జమీందారు రావణ యొక్క 6వ తరం వారసుడు. అవును, రాజేష్ ఆ రాక్షసుడి వంశానికి చెందినవాడు. అప్పుడర్థమవుతుందసలు విషయం. రావణ చేసిన ఆ పూజ ఎందుకు అసంపూర్ణంగా ఆగిపోయిందంటే కారణమిదే. దానికి 30 మంది బలి సరిపోదట, 31వ బలి కూడా కావాలి.
మరి ఆ 31వ వ్యక్తి ఎవరనుకుంటున్నారు? మరెవరో కాదు, వాళ్ళ రక్త సంబంధానికి చెందిన ఒక వ్యక్తి. అది స్వచ్ఛందంగా ప్రాణాలర్పించాలట. అది అసలు ట్విస్ట్. అందుకే ఇన్ని సంవత్సరాలుగా ఆ ఆత్మలు రాజేష్ లాంటి వారసుడి కోసమే ఎదురుచూస్తున్నాయన్నమాట. తన వల్లే ఇన్ని సంవత్సరాలుగా ఆ 30 ఆత్మలు బంధీలుగా ఉన్నాయని, తన వల్లే ఆ శాపం ఇంకా బ్రతికి ఉందని తెలుసుకున్న రాజేష్ ఇక పారిపోవటం ఆపేసి ఎదురు తిరిగి పోరాడటానికి సిద్ధపడతాడు. నాగప్ప సహాయంతో ఆ శాపాన్ని అంతం చేయటానికి ఒక డేంజరస్ ప్లాన్ వేస్తాడు. నాగప్ప ఒకే ఒక దారి చూపిస్తాడు, కాని అది చాలా అంటే చాలా ప్రమాదకరమైనది. రాజేష్ మళ్ళీ ఆ నరకంలాంటి తోటలోకి వెళ్ళాలి. అక్కడ ఎక్కడో దాగి ఉన్న అసలు బలిపీఠాన్ని కనుక్కొని వెండిపూత పూసిన ఒక పవిత్రమైన కత్తితో దాన్ని నాశనం చెయ్యాలి. అయితే ఆ పూజను మనస్ఫూర్తిగా వ్యతిరేకించిన రావన్న భార్య ఆత్మ సహాయం చేస్తే ఈ పని పూర్తవొచ్చని నాగప్ప ఆశిస్తాడు. చూడండి, ఆ కోటలోని ఆత్మలన్నీ ఒకేలాంటివి కావు. రావన్న, అతని సైన్యంలాంటి ఆత్మలు అధికారదాహంతో, క్రూరత్వంతో ఉంటే, అతని భార్యాత్మ మాత్రం పశ్చాత్తాపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆమెకు ఆ పాపంలో భాగమవ్వాలని అస్సలిష్టం లేదు. అందుకే మిగతా ఆత్మలు ఆమెను వెలివేస్తాయి. బహుశా ఆ పశ్చాత్తాపమే ఇప్పుడు రాజేష్కు హెల్ప్ చేయగలరు. రాజేష్ ఆ తోటలోకి అడుగుపెట్టి బలిపీఠాన్ని సమీపిస్తుండగా రావన్న, అతని కుటుంబ ఆత్మలు నలువైపుల నుండి ఒక్కసారిగా దాడి చేస్తాయి. సరిగ్గా అదే టైంకి రావన్న భార్య ఆత్మ ఒక తెల్లని నీడలా వచ్చి వాళ్లను అడ్డుకుంటుంది. ఆ కొన్ని క్షణాల సమయాన్ని వాడుకుని రాజేష్ తన సర్వశక్తులు ఉపయోగించి ఆ కత్తితో బలిపీఠాన్ని బలంగా పొడుస్తాడు. అంతే, ఒక్కసారిగా భూమి కంపించినంత పెద్ద పేలుడు సంభవిస్తుంది. ఆ పాడుబడ్డ బావి నుండి ఒక ప్రకాశవంతమైన కాంతిపుంజం ఆకాశంలోకి దూసుకెళ్లి బందీగా ఉన్న 30 ఆత్మలకు విముక్తి కలిగిస్తుంది. ఆ ఆత్మలకు విముక్తి కలగడంతో రావన్న, అతని కుటుంబం యొక్క ఆత్మలు కూడా ఆ కాంతిలో కలిసిపోతాయి. దీంతో శతాబ్దాలుగా ఆ గ్రామాన్ని పట్టిపీడిస్తున్న శాపం పోయిందని అందరూ అనుకుంటారు. ఆ కాంతి ఆగిపోయేసరికి ఆ జమీందార్ కోట మొత్తం ఇసుకలా కూలిపోయి దుమ్ముగా మారిపోతుంది. ఏళ్ల తర్వాత ఆ ప్రదేశంలో మళ్లీ సూర్యరశ్మి పడుతోంది. గ్రామానికి పట్టిన పీడ విరగడైందని, అంతా శుభం జరిగిందని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కాని నిజంగానే ఆ శాపం అంతం అయిపోయిందా? ఒకవేళ కథ ఇక్కడితో ముగిసిపోతే అదొక సాధారణ హారర్ కథ అవుతుంది. కాని అసలైన భయం ఇక్కడే మొదలవుతుంది. కొన్ని వారాల తరువాత రాజేష్ చెన్నైలోని తన నార్మల్ లైఫ్కి తిరిగి వచ్చేస్తాడు. ఆ పీడకల అయిపోయిందనే అనుకుంటాడు. కాని అతనికి తెలియందేంటంటే ఆ శాపం నాశనం కాలేదు. అది కేవలం తన యజమానిని మార్చుకుంది, అంతే. రాజేష్కు ప్రతి రాత్రి అదే కోట గురించి పీడకలలు వస్తుంటాయి. అప్పుడప్పుడు అద్దంలో చూసుకుంటే తన కనుగుడ్లు ఒక్క క్షణంపాటు పూర్తిగా నల్లగా మారిపోతాయి. డాక్టర్లు అతని బ్లడ్లో ఏవో కొత్త కణాలున్నాయని, కాని అవేంటో చెప్పలేకపోతున్నామని అంటారు. కొన్నిసార్లు రాత్రి మంచం మీద పడుకుంటే ఉదయం ఇంటి పైకప్పు మీదో బేస్మెంట్లోనో నిద్రలేస్తున్నాడు. తనకు తెలియకుండానే కాగితం మీద ఆ బలిపీఠం మీద ఉన్న వింత సింబల్స్ గీయడం మొదలుపెడతాడు. ఈ మార్పిడితో భయపడిపోయిన రాజేష్ తన తల్లిని నిలదీస్తాడు. అప్పుడు ఆమె ఏడుస్తూ నిజాన్ని ఒప్పుకుంటుంది. "నువ్వు రావణన్ను అంతం చెయ్యలేదు నాయనా. అతని శక్తి ఇప్పుడు నీ రక్తంలో ప్రవహిస్తోంది. నువ్వే అతని అసలైన వారసుడివి." ఆమె కూడా ఆ శాపం నుండే తప్పించుకోవడానికి చాలా ఏళ్ల క్రితం ఆ గ్రామం నుండి పారిపోయిందని చెబుతుంది. కథ యొక్క చివరి అత్యంత భయంకరమైన నిజం ఇదే. ఆ శాపం ఆ కోటది కాదు, ఆ భూమిది కాదు, అది రావణ రక్తానిది. రాజేష్ బలిపీఠాన్ని నాశనం చేసినప్పుడు ఆ శాపాన్ని అంతం చేయలేదు, దాని శక్తిని తనలోకి ఆవాహన చేసుకున్నాడు. ఇప్పుడు ఆ శాపానికి, ఆ శక్తులకి అతనే కొత్త యజమాని. రాజేష్ లోపల రావన్న నెమ్మదిగా మేల్కొంటున్నాడు. అతనిలోని మంచితనం చచ్చిపోయి రాక్షసత్వం పుడుతోంది. మన కథానాయకుడే ఇప్పుడు ప్రతినాయకుడిగా మారుతున్నాడు. కథ ఈ ఒక్క భయంకరమైన ప్రశ్నతో ముగుస్తుంది, మనల్ని ఒక అంతుచిక్కని చీకటిలో వదిలేస్తూ.